జనవరి 16, 2026న కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యన్నూర్ వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంజితా ముస్తఫా అనే ఒక యువతి 18 సెకండ్లున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెట్టిన వెంటనే అది వేగంగా వైరల్ అయ్యి 3 మిలియన్ అంటే దాదాపు 30 లక్షల మంది ఈ వీడియోని చూశారు. వ్యూస్ కోసం, ఫాలోవర్ల కోసం నేటి యువత అడ్డమైన దారులు తొక్కుతోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కేరళలో సంజనా ముస్తఫా అనే యువతి చేసిన పనికి నిండు ప్రాణం బలి తీసుకుంది. ఈ 18 సెకండ్ల వీడియోని నేను చాలా అబ్జర్వ్ చేస్తూ చాలా సార్లు చూశాను. నాకు ఎక్కడ గానీ దీపక్ తప్పు కనపడలేదు. ఈ సంజితా ముస్తఫానే కావాలని టార్గెట్ చేసినట్లుంది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోల కోసం, రీల్స్ కోసం మరీ ఇంత దిగజారిపోవాలా? వీడియోలో దీపక్ని అబ్జర్వ్ చేస్తే తను పోకిరిలాగా పోరంపోకలా ఎక్కడ కనిపించాడు? ఏదో డీసెంట్ మ్యాన్ లాగా ఉన్నాడు అతను. ఈ సంజితా ముస్తఫాని ఈ పంది ముఖంది, పెంట ముఖంది తన ప్రైవేట్ పార్ట్ను దీపక్ చేతికి తగిలేలా చేస్తూ దీపక్ కావాలని వెనక్కి తిరిగి ఈ విధంగా చేస్తున్నాడు అని అర్థం వచ్చేలా ఆ వీడియోను షూట్ చేసింది పెంట ముఖంది. 18 సెకండ్ల వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది దీని ఇంటెన్షన్ ఏమిటనేది. మగవాళ్ళు అందరూ బస్సులో ప్రయాణించే ఆడవాళ్ళపై ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ విధంగానే మగవాళ్ళందరూ రాసుకుంటూ పూసుకుంటూ సెక్సువల్గా చూస్తారనేది దీని మైండ్ సెట్. అసలు ఎంటైర్ వీడియోలో దీపక్ తన పక్కన ఆడవాళ్ళు ఉన్నారో మగవాళ్ళు ఉన్నారో అనే విషయం కూడా తను గమనించలేదు. బస్సు సీట్లు మొత్తం ఫుల్ అయిపోయింది. కొంతమంది స్టాండింగ్ నిలబడుతూ ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయం క్లియర్ గా వీడియోలో తెలిసిపోతుంది. ఈ బేవర్సేది పంది పెంట తినే పంది తన శరీరాన్ని దీపక్ దగ్గరకు తీసుకెళ్లి అతన్ని తాకుతూ అతనే తిరిగి తన చెస్టుని తాకుతున్నట్లుగా ఆ వీడియోని క్రియేట్ చేసింది. తర్వాత ఈ పంది ముఖంది ఉచ్చి ఆపుకోలేక వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేరళ మొత్తం వైరల్ అయిపోయింది ఆ వీడియో. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు 30 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. ఇంకా ఆ తర్వాత దీపక్ పై విపరీతంగా ట్రోలింగ్, విషపూరితమైన నెగిటివిటీ వచ్చేసింది దీపక్ పైన. ఇంకా ట్రోలింగ్ నెగిటివిటీ ఎలా ఉందంటే దీపక్ అనేవాడు కామాంధుడని, అమ్మాయిలని చూస్తే వదిలిపెట్టడని, ఇలాంటి వాడు సొసైటీలో బతకకూడదని, వీడిని అరెస్ట్ చేయాలని, ఎన్కౌంటర్ చేయాలని, ఆడ మగ అని తేడా లేకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ఇందులో నిజమెంతుందని తెలుసుకోకుండా, ఆలోచించకుండా ఆడవారు తిట్టే విధంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు తిట్టే విధంగా మగవాళ్ళు తిట్టారు. ఎవరికి వారు నీతులు వర్ణించడం, సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరూ ఆ వీడియోని పోస్ట్ చేయడం, దీపక్ ను నానా రకాలుగా అమ్మనాబూతులు తిట్టడం. దీపక్ కు సంబంధించిన బంధువులు, ఫ్రెండ్స్, ఆఫీసులో పనిచేసే వాళ్ళు, తనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడం, ఎందుకు ఇలా చేసావని తనను అడగడం. అందరూ ఇదే నిజమని నమ్మేశారు. వీడియోను పూర్తిగా అబ్జర్వ్ చేయకుండా ఇదే నిజమనుకుని ఎందుకు ఇలా చేసావని దీపక్ ని ప్రశ్నించారు. నిజంగా ఆ వీడియోలో ఏముంది, వీడియోలో దీపక్ ఉద్దేశపూర్వకంగానే టచ్ చేశాడా అనేది ఎవ్వరూ చూడలేదు. సమాజం తనని దోషగా చూసింది. సామాన్యంగా బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు భుజాలు తాకడం, టచ్ కావడం అనేది సెక్సువల్ అబ్యూస్ కింద రాదు. దీపక్ తన చేతులతో సంజితా ముస్తఫా తన ప్రైవేట్ పార్టులను తాకితేనో, టచ్ చేస్తేనో, ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేస్తేనో దాన్ని మాత్రమే సెక్సువల్ హరాస్మెంట్ కింద వస్తుంది. బస్సులో సీట్లు ఫుల్ అయినప్పుడు, రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు, ఇరుకుగా నిలబడి ఉన్నప్పుడు టచ్ కావడం అనేది పెద్ద తప్పుగా అయితే పరిగణలోకి తీసుకోరు. ఈ సంజితా ముస్తఫాని దరిద్రపు కొట్టు ముఖంది ఉద్దేశపూర్వకంగా పెట్టిన వీడియోను ఎంటైర్ సొసైటీ మొత్తం తప్పుపట్టింది. దీపక్ ను కించపరుస్తూ వీడియోలు పోస్టులు పెట్టడంతో అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ పంది పెంట తిన్న ఈ పంది ముఖంది. దీని ముఖం చూస్తే 1 2 కూడా రాదు. దీనికి దూల పట్టి, కామం బట్టి పోయి రాసుకుంటూ పూసుకుని తిరిగింది. దీనికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమీ లేకుండా పోస్ట్ చేసేసింది. అది వెంటనే వైరల్ అయిపోయింది. మరుసటి రోజు తన తల్లిదండ్రుల ముందు దీపక్ బాధపడ్డాడు. నా తప్పేమీ లేదు, అసలు ఆమె ముఖం నేను చూడనే లేదు, తను ఎవరో కూడా నాకు తెలియదు, చాలా బాధపడుతూ చెప్పాడు. అతను ఎంత సర్ది చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. రాత్రంతా మనోవేదనకు గురయ్యాడు. తెల్లవారుజామున తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంజితా ముస్తఫా అనే కొజ్జా ముఖంది మాత్రం రాత్రంతా తన ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ని, కామెంట్స్ని ఎంజాయ్ చేస్తూ పడుకుంది. కానీ ఆ కొజ్జా ముఖం దాని ఆనందం తెల్లారేసరికి పటాపంచలైపోయింది. ఇది కలికాలం, కర్మని ఇక్కడే అనుభవించాలి. అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాచలేరు. ఎప్పుడైతే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడో ఆ న్యూస్ బయటికి రావడంతో ఈ సోషల్ మీడియా చూసే కోణం మళ్ళీ మారిపోయింది. అప్పటి వరకు సంజితా ముస్తఫా చెప్పిందే కరెక్టు, ఆమెను దీపక్ నిజంగానే సెక్సువల్ అబ్యూస్ చేశాడు అనే కోణంలో తిట్టిపోసిన ఈ జనమంతా దీపక్ ఆత్మహత్య చేసుకోగానే సంజితా ముస్తఫా అనే ఈ పందిని తిట్టడం మొదలుపెట్టారు. ఎవరైతే దీపక్ను ట్రోల్ చేస్తూ వీడియోస్ను పోస్ట్ చేశారో ఆ వీడియోస్ అన్నిటినీ డిలీట్ చేశారు. మళ్ళీ రివర్స్లో సంజితా ముస్తఫాను తిడుతూ ట్రోల్ చేస్తూ మళ్ళీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఒక ప్రాణం పోయాక వచ్చే స్పందన కంటే
ప్రాణం పోకముందు వచ్చే సాయం గొప్పది. ఇప్పుడు మీరు పోస్టులు పెట్టినా ఉపయోగం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒక నిండు ప్రాణం పోయింది. చెయ్యని తప్పుకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల, పోస్ట్ చేసిన రీల్స్ వల్ల దీపక్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ పాపం ఊరికే పోతుందా? ఎవరైతే తనను చెడుగా చిత్రీకరించి తన ప్రాణాన్ని తనే తీసుకునే విధంగా తన మీద నిందలు వేశారో వాళ్ళ అందరికీ తన ఊసుడు తగలకపోదు. దీపక్ గురించి తన సొంత ఊరు గోవిందాపురంలో ఉండే ప్రజలను అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? దీపక్ చాలా మంచివాడని, నలుగురికి సహాయం చేసే గున్నుమున్న వ్యక్తి అని, తన మీద ఇంత మచ్చ కూడా లేదని, తను ఒక వైట్ పేపర్ లాంటివాడని. ఈ సింజిత ముస్తాఫానే దరిద్రపు గొట్టు లేకి ముఖంది. దీనికి వీడియో తీయాలని ఉన్న ఆలోచన కొద్దిగా దూరం జరుగుదామనేది లేదు. దీనికి ఇదే నన్ను సంస్కారం నేర్పించిన తల్లిదండ్రులు. ఈ పుండాకూర ముఖం దాన్ని ఊరికే మాత్రం వదలకూడదు. దీనికి ఒక ప్రాణం విలువ తెలియాలి. అసలు ఆడదాని జన్మకే మాయన మచ్చ ఇది. నీకు అంత ఒళ్ళు తిమ్మిరిగా ఉంటే రద్దీగా ఉండే ప్లేస్ లేకపోయి అందరికీ రాసుకుంటూ పూసుకుంటూ ఆనించుకుంటూ సెల్ఫీ వీడియోస్ తీసుకో. నీ తప్పుడు ఆలోచనల వల్ల, నీ తప్పుడు వీడియోల వల్ల ఒక నిండు మనిషి ప్రాణం పోయింది. అది నువ్వు తేగలవా? ఒక మనిషిపై అతనెవరో తెలియకుండా ఇంత పెద్ద నింద ఎలా వేస్తావు నువ్వు? ఈ కొవ్వు పట్టిన పంది పెంట ముఖంది గతంలో కూడా ఇలా కొన్ని రీల్స్ చేసింది. ఆ రీల్స్ కూడా కొన్ని వివాదాస్పదమయ్యాయి. ఇది చేసిన వీడియోస్ అన్నిటిలో కూడా మగవాళ్ళను బ్లేమ్ చేస్తూనే ఎక్కువ వీడియోలు చేసేది. నిన్ను కన్న తండ్రి కూడా మగవాడే కదే. ఒకవేళ నీకు అన్నో తమ్ముడో ఉన్నా కూడా మగవాడే కదే. మిగతా మగవాళ్ళు నీకు అలా కనపడడం లేదా? తలకు బురకా ఏదో వేసుకున్నావు కదా. ఇలాంటి చెత్త పనులు ఎలా చేస్తున్నావు నువ్వు? కేరళ సీఎం ఈ మ్యాటర్ని ఫుల్ సీరియస్గా తీసుకున్నాడు. దీన్ని రేపో మాపో అరెస్ట్ చేయడం తథ్యం. ఇది ఊచలో లెక్క పెట్టాల్సిందే. జై హింద్, జై భారత్ మాతాకి జై.